బీఆర్ఎస్ ముగ్గురిలో ముసలం అన్నటువంటి వ్యాసం రాశాను. నిన్న 4 గంటలకు అది ఫెడరల్ వెబ్సైట్లో అప్లోడ్ అయింది. వరుసగా నేను 5 వ్యాసాలు రాశాను. బీఆర్ఎస్ పరిణామాలు, రజతోత్సవం, కేసీఆర్ వైఖరి, హరీష్ రావు కేటీఆర్ కవితలు, వాళ్ళ మధ్య సాగుతున్నటువంటి వైరుధ్యాల మీద బయట కథనాలు. ఇందులో కీలకంగా నేను చెప్పింది ఏంటంటే, హరీష్ రావు ఎప్పుడు ఈ విధమైనది నడుస్తుంది, ఆయన మామతోనే ఉంటానని చెప్తూ ఉంటారు. కానీ మామ నిర్ణయం తీసుకున్న తర్వాత, కేటీఆర్ పూర్తి నాయకుడు అయిన తర్వాత అసలైన స్పందన ఎలా ఉంటుందో మనం అప్పుడు చూడాలి. అలాగే హరీష్ రావు ఏదన్నా భిన్నంగా వ్యవహరిస్తే కేసీఆర్ ఏం చేస్తారు అన్నది కూడా అప్పుడు మనం చూడాలి అని. వీళ్ళిద్దరిని ఏదో ఒక విధంగా చేయొచ్చు. కేటీఆర్ ఎంత కాన్షియస్ ఉన్నా నాన్న ఉన్నంత వరకు ఆయనతో ఉంటారు. రెండవది, కొంత ఇబ్బంది అయినా అప్పుడప్పుడు కొంచెం విరక్తిగా మాట్లాడినా పార్టీతో ఉంటారు. కాబట్టి ఎటొచ్చి కవిత మాత్రం ఆమె తిరుగుబాటు తథ్యంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఆమెకు ముందు నుంచి కూడా బయట హరీష్ రావు మీద ప్రచారాలు జరుగుతున్నా కవితకు చాలా స్పష్టమైన ఎడం ఉంది. ఆళ్ళ చుట్టే తిరుగుతుంది కానీ నా పాత్ర మరుగున పడిపోతుందన్న అభిప్రాయం కూడా ఆమెకు ఉంది. లిక్కర్ స్కామ్లో చిక్కుకున్న తర్వాత, అలాగే 2024-23 చివరిలో జరిగిన ఎన్నికల్లో దెబ్బతిన్న తర్వాత, నిజామాబాద్ లాంటి చోట్ల పూర్తి ఉత్తర తెలంగాణలో ప్రతికూల పరిణామాలు రావడానికి, ఫలితాలు రావడానికి ఆమె ఒక ప్రధాన కారణం, ఆమె చుట్టూన్న వాళ్ళు అనేటటువంటి అభిప్రాయం దాదాపు ఏర్పడిన తర్వాత, కవిత ఒక తీవ్రమైన సఫోకేషన్లో, అలాగే ఏ విధమైన వ్యూహం అనుసరించాలనేటువంటి గజిబిజిలో చిక్కున్నారు. నేరుగా తనే అరెస్ట్ కావటం, అన్ని రోజులు ఉండటం, మొదటి నుంచి కూడా తన మీద అనేక రకాల ఆరోపణలు, వీటి నేపథ్యంలో ఏదో ఒక భిన్నమైన వైఖరి ఆమె అడుగులు వేసే అవకాశం ఉంది అని. మూడోది, బీజేపీ యొక్క వ్యవహార శైలి తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే, వాళ్ళు ప్రత్యర్థి పార్టీలను, అలాగే తమకు ఎవరైతే ఉత్తరోత్తర ఉపద్రవంగా మారుతారనుకుంటారో ఆ పార్టీలను చీల్చడము, ఆ పార్టీకి చెందిన వాళ్ళని లోబరుచుకోవటము, ఒత్తిళ్లకు గురి చేయటము, అరెస్టులు, కేసులు, ఇదంతా సర్వసాధారణ వాళ్ళ త్రిశూల వ్యూహం ఇది. కవిత నేరుగానే ఆమె సహాయకులే కొన్ని వాంగ్మూలాలు, సాక్ష్యాధారాలు ఇచ్చారని చెప్తున్న నేపథ్యంలో ఆమె ఖచ్చితంగా బీజేపీ యొక్క ట్రాప్లో స్పష్టంగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఆమె ఇటు ఇంట బయట ఉక్కిరి బిక్కిరి అవుతున్న పరిస్థితుల్లో ఆమె కొత్త ఎజెండాతో, ఒకటేమో తన మీద దాడిని కొంచెం మరో మళ్లించటము, రెండోది పార్టీలో తను ఎంతసేపటికి 4వ స్థానమో 5వ స్థానమో తప్ప లేదన్న పరిస్థితి నుంచి బయటపడడానికి, మూడవది బీజేపీ కనుక తెర వెనుక ఉండి ఒత్తిడి పెడుతుంటే వాళ్ళ యొక్క ఆదేశాలు లేకపోతే ఉపదేశాలు పాటించడానికి ఇలాంటివి చేసే అవకాశం ఉంది. ఆమె లేఖ ఆమె రాశారా లేదా విడుదల చేశారా మనం ఇప్పుడు గుర్తు చేసుకుంటే, తన మీద కొంతమంది ట్రోల్స్ చేస్తున్నారు అని చెప్పడం ఆమె పార్టీ వాళ్ళకే వర్తించే విధంగా అన్నారు అన్న అభిప్రాయం, అనుమానం అందరికీ చాలామందిలో ఉంది. ఇప్పుడు ఈ లేఖ కూడా నేను రాయలేదనో వేరే సందర్భంలో రాశానో చెప్పే అవకాశం ఉంది. కానీ దీని మీద జరగాల్సిన చర్చ జరుగుతూ ఉంది, రావాల్సిన ఆరోపణలు వస్తున్నాయి. కేసీఆర్ ఇవన్నీ చేస్తున్నారు. అసలు ముగ్గురు కూడా కూడబలుక్కొని ఇలా హైజాక్ చేస్తున్నారనే కథనాలు ఒకవైపు, కాదు కవిత యొక్క రాజకీయమైన ఆశలు, కొంతమంది అత్యాశలు అంటారు, నెరవేరకపోవడం వల్ల ఆమె చేస్తున్నారని, పైకి బీజేపీని వ్యతిరేకించడం గురించి ఆమె చెప్తున్నప్పటికీ బీజేపీని బలోపేతం చేయడానికే ఇది ఉపయోగపడుతుందని ఆమెకు బాగా తెలుసు. బీఆర్ఎస్లో గండి పడటం అన్నది, అలాగే కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ అన్నది కాకుండా ఇంకా కొత్త ధోరణులు, కొత్త అంశాలపైకి మళ్లించడం, ఇందులో సామాజిక న్యాయం అనేది ముందుకు తీసుకొని వచ్చి ఆమెను సామాజిక న్యాయ పోరాట యోధురాల్లాగా ఆమె వర్గం వాళ్ళు లేదా ఆమె వెనక ఉన్న వాళ్ళు చిత్రించడం, ఇదంతా తెలంగాణ రాజకీయ సినేరియోలో కొంచెం కొత్త అంశాన్ని, కొత్త ట్విస్ట్ను తీసుకొస్తుంది. కొంతమంది, నేను కూడా రాశాను నా వ్యాసంలో, షర్మిలతో పోల్చటం. షర్మిల జగన్ను దెబ్బతినడంలో, తీయటంలో షర్మిల పాత్ర చాలా ముఖ్యమైనది, అందులో ఎవరు కాదన్నారు. అతి ముఖ్యంగా ఇప్పుడు మనం తెలుగుదేశం వాళ్ళ ప్రచారాలు అవన్నీ కన్నా గమనిస్తే ఎక్కువ షర్మిల మీద ఫోకస్. ఇది ఎంతవరకు వచ్చింది? ఇప్పుడు ఏపీ కాంగ్రెస్లో శంకర్ పద్మశ్రీ లాంటి వాళ్ళు నేరుగా షర్మిలని అంటారు, రాజకీయాలు వదిలేసి మీ అన్న కథ మాకెందుకు చెప్తామని. ఇప్పుడు కవిత విషయం కూడా అంతే కదా.
ఆమె చుట్టూ లేదా హరీష్ రావు కేటీఆర్ చుట్టూ జరిగేది ఇది వాళ్ళ కుటుంబంలో ఎవరు ఏంటి ఎక్కువ తక్కువలు ఇట్లాంటి అంశం. కానీ దీనివల్ల బీజేపీ మత రాజకీయాల మీద గట్టిగా పోరాడదాము, ఇలాంటివన్నీ జరుగుతున్నాయని కవిత నా లేఖలో పిలిపించారా? ఇవ్వలేదే. అంటే ఏవో వాదనలతో ఎటో తీసుకుపోవడం అన్నది ఇప్పుడు ఒక పెద్ద ఎత్తుగడగా ఉంది. కవితకు మాత్రమే కాదు, రాజకీయాల్లో హఠాత్తుగా ఒక సామాజిక వర్గం తరఫున వస్తాడు, అది హడలు కొట్టేస్తాడు, అణగారిన వర్గాలు అంటాడు, వెనకబడిన వర్గాలు అంటాడు, తర్వాత మళ్ళీ వాళ్ళతోనే కలుస్తాడు. మనకేమి క్లూ ఎక్కడ దొరకదు. వాళ్ళు ఏమన్నా అందామంటేనేమో అదేదో సామెత చెప్పినట్టుగా శివలింగం మీద తేల్లాగా అది సాధ్యం కాదు. కాబట్టి బీజేపీ యొక్క అనేక ఎత్తుగడలు ఎన్నో రకాలుగా ఉంటాయనేది కూడా మనం ఒకటి తెలుసుకోవాలి. స్వయంగా టీఆర్ఎస్గా ఉన్నప్పుడు చైర్మన్లుగా పనిచేసిన వాళ్ళు కూడా ప్రత్యర్థి నాయకులను తమ పార్టీలో కూడా ప్రత్యర్థి వర్గాలను దెబ్బతీయటానికి కేసీఆర్ అనుసరించే ఎత్తుగడలు ఎలా ఉంటాయని స్వయంగా చెప్పిన అనేక ఉదాహరణలు ఇప్పుడు నాకు గుర్తొస్తున్నాయి. వాటిని నేను ఇప్పుడు చెప్పబోవడం లేదు. కానీ కవిత లేఖను రేఖలు మార్చే ఒక ప్రయత్నంగా మటుకు మనం చూడక తప్పదు. ఆ లేఖ ఆమె రాసినా రాయకపోయినా ఇప్పటివరకు ఆమె ఎందుకు దాన్ని నాకు సంబంధం లేదని చెప్పలేదంటే ఇంత సమయం పట్టదు కదా ఈ రోజుల్లో. డిజోన్ చేసుకోవడం అంటారు, డిజోన్ చేసుకోవట్లేదు కదా. బీఆర్ఎస్ నాయకులు మీడియాలో దీని మీద మాట్లాడేవాళ్ళు రకరకాలుగా స్పందిస్తున్నారు. సరే, ఇంకా నేను మాట్లాడాల్సిన అంశాలు చాలా ఉన్నాయి, కానీ నేను దూరంగా కర్నూలులో ఉన్నాను. ఇంకోసారి మరింత వివరంగా ఆ విషయం నేను ప్రస్తావిస్తాను. వివరాలు కూడా మనం చూడవచ్చు. కానీ రాజకీయ కోణం, బీజేపీ కోణం, రెండవది బీజేపీ వాళ్ళు వెనకున్నారని, కాంగ్రెస్ వాళ్ళు వెనకున్నారని చెప్తుంది ఎవరు? బీఆర్ఎస్ ఎందుకు లేదు? సో బీఆర్ఎస్ ఉంటే ఎందుకు ఉంది? బీఆర్ఎస్ వెనక ఎవరున్నారు? ఎందుకు కేసీఆర్ వరంగల్లో ఒక వాక్యంతోనే బీజేపీని సరిపెట్టారని కవిత అడుగుతున్నారు. కాదు 10 వాక్యాలు వాడారు అనుకుందాం. ఏ విధంగా వాడి ఉండాలి? ఇప్పుడు దేశానికి ఎవరు ప్రధానమైనటువంటి ప్రత్యర్థి అని ఆమె అనుకుంటున్నారు? కేసీఆర్ ఏమనుకుంటున్నారు? ఒకటే. ఈమె ఏమనుకుంటున్నారు? కాబట్టి కవిత లేఖలో కనిపించని కోణాలు, సంకేతాలు చాలా ఉన్నాయి. అవి కుటుంబపరమైనవి మాత్రమే కాదు, రాజకీయపరమైనవి. కేవలం బీఆర్ఎస్ మీదే కాదు, బీఆర్ఎస్ను విమర్శించడం ద్వారా కేసీఆర్ మీద డియర్ డాడీ, ఇంత రాజకీయాలు వదిలేసి డాడీ అని రాశారు, కుమార్తె అనే అంశం మీద ఎందుకు ఫోకస్ పెడతారు అనేక సార్లు ఉదాహరణకు. కాబట్టి అనేక పార్టీల్లో అనేక సార్లు కాంగ్రెస్లో వీపీ సింగ్ కావచ్చు. ఉదాహరణ కేసీఆర్ కూడా తెలుగుదేశంలో ఉన్నవాళ్లే కదా, అలాగే కదా బయటకు వచ్చారు. ఇప్పుడు కవిత అలా అవుతారా లేదా కూడా మనం ఇప్పుడు ఏం చెప్పలేము. ఆమె పార్టీని బలోపేతం చేయడానికి చేశానంటానికి ఇందులో మీరు చూస్తే విశ్వాసంగా ఉన్నవాళ్ళు, పార్టీ కోసం సర్వస్వం ఇచ్చిన వాళ్ళు, వీళ్ళని మీరు నిర్లక్ష్యం చేశారు, ఈ పద్ధతిలో ఇందులో మాట్లాడారు. కాబట్టి ఇది ఒక పెద్ద కలగూర గంప ఆ లేఖ. ఎవరు రాశారు, ఎవరు రాయించారు, ఎవరు సృష్టించారు, ఏదైనా సరే. కానీ ఈ లేఖ ద్వారా తెలంగాణ యొక్క రాజకీయ గమనాన్ని గజిబిజికి గురి చేయటం, బీఆర్ఎస్ను ఒక ప్రధాన పోటీదారుగా ఉన్న బీఆర్ఎస్ను అంతర్గతమైనటువంటి సంక్షోభానికి నిలయంగా చూపించటం, అలాగే కాంగ్రెస్ ఏదో చేస్తుంది అని సందేహాలు పుట్టించటం మనం గమనిస్తాం. కాబట్టి దీని మీద అందరూ ఖండిస్తున్నారు. ఈ లేఖను గురించి అందరూ స్పందిస్తున్నారు, ఖండిస్తున్నారు కాదు. అయితే వాళ్ళ కోణాల్లో భాష్యం చెప్తున్నారు. నేను ఇప్పుడు ఒక భాష్యం చెప్పట్లేదు, చాలా కోణాలు ఇందులో ఉన్నాయి. అందులో అతి ముఖ్యమైనది బీజేపీ పరోక్ష ప్రభావం, కవితను ఒక విధమైన వలయంలో దిగ్బంధనంలో పెట్టినటువంటి తీరు. కేసీఆర్కు ఆమె లేఖ రాసినప్పటికీ ఆమె కోపం కేసీఆర్ మీద కాదు, కేసీఆర్కి ఆమె మీద అంత కోపం ఉంది అని మనం భావించడానికి కూడా లేదు. ఎన్ని చేసినా ఎన్ని చెప్పినా కూతురు భవిష్యత్తు చాలా బాగుండాలి, రాజకీయంగా కూడానే ఆయన కోరుకుంటారు అని చాలామంది చెప్తారు. మనం చూసాం కదా షర్మిల, జగన్ విషయంలో విజయమ్మ అటు ఇటు ఎక్కడున్నా కానీ ఆమె అంతిమంగా వైఎస్ రాజశేఖర రెడ్డి, ఆయన వారసత్వం, ఆయన కుటుంబం ఇదే మాట్లాడుతుంటారు. ఇది కుటుంబ ప్రాతిపదిక మీద, కుటుంబాలే ప్రధాన నాయకులుగా ఉండే చోట్ల ఇది జరుగుతూ ఉంటుంది. అక్కడ రాజకీయ విలువలు, రాజకీయ విధానాలను కూడా మరుగున పడుతూ ఉంటాయి. ఇప్పుడు ఉదాహరణకు తెలుగుదేశంలో హరికృష్ణ, లక్ష్మీపార్వతిని ఎన్టీఆర్ పెళ్లి చేసుకున్న తర్వాత అదే ఒక ప్రధాన అంశంగా ఆయన ఫేస్ ఆఫ్ ది పార్టీ లాగా, కార్యకర్తలకు ఆయన దీనిలాగా ఆయన తీసుకొచ్చారు.
ఎందుకు సెంటిమెంటల్ వాల్యూ అడిషన్ ఉంటుంది కాబట్టి. ఇప్పుడు కవితను తీసుకురావడంలో కూడా, ప్రొజెక్ట్ చేయడంలో కూడా ఆ విధమైనది ఉంది. దీనికి నేను ఇందాక అన్నట్టుగా ముగ్గురిలో ముసలం, ఈ ముగ్గురి ముసలానికి వెనక ఉన్నటువంటి సూత్రధారి వీటన్నిటినీ కూడా కల్పించారని మనం చెప్పలేం. కానీ అవసరం ఒక దశలో ఇలా వీటి ద్వారా కొంతకాలం గడవాలి అని కోరుకుంటుంది మటుకు కేసీఆర్ అని మనం స్పష్టంగా చెప్పొచ్చు. ఎందుకంటే ఆయన రాజకీయంగా ఒక పంథ తీసుకొని దూచుకురావడానికి సిద్ధంగా లేరు. అసలు ఈ పెద్ద పార్టీల నాయకులు ఎవరు కూడా ఎన్నికలకు కాస్త అటు ఇటు తప్ప మిగిలిన సమయంలో పెద్ద ఉద్యమాలు, పెద్ద పోరాటాలు అన్నీ చేసి అలసిపోవాలని కానీ, వ్యయ ప్రయాసలకు లోబడాలని కానీ కోరుకోవటం లేదు. నిజం చెప్పాలంటే ఎప్పుడు ఒక ఏడాదిన్నర నుంచి ఎన్నికల జపంలోనే వాళ్ళు ఉంటారు. అది పైకి చెప్తారా లేదని, కానీ అంతర్గతంగా మటుకు ఏ సీటు, సర్వేలు, ఎవరి అభ్యర్థులు, ఎవరిని మార్చాలి, ఎవరిని చేర్చాలి, ఎవరిని రాబట్టాలి, ఎవరితో ఏ కార్పొరేట్కు దగ్గరగా జరగాలి, ఇలాంటివే నడుస్తుంటాయి. ఈ క్రమంలో ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో బీజేపీ కూడా తన వాటా లేదా తనే ప్రధాన శక్తి కావాలని కోరుకుంటుంది. కాబట్టి బీఆర్ఎస్ అందుకు సానుకూలంగా ఉండే పరిస్థితి కేసీఆర్ రజతోత్సవ ప్రసంగం తర్వాత మటుకు ఏర్పడింది. మరి ఇప్పుడు హరీష్ రావు, కేటీఆర్ ఎవరైనా కావచ్చు, కొంతమంది నాయకులు స్పష్టంగా బీజేపీకి అనుకూల వైఖరి తీసుకుందామని కొంతమంది చెప్తుంటే, కొంతమంది వ్యతిరేకిస్తున్నారు అని కేసీఆర్ ఎలా చెప్పకుండా ఒక వాక్యంతో సరిపెట్టారు. ఇప్పుడు కవిత ఇందులో వ్యతిరేకంగా నిలబడదాము, మత రాజకీయాల మీద మన లౌకికతత్వం కోసం నిలబడదాం అన్నారా అంటే ఆ ఛాయలు, ఆ గొంత వినిపించారు. కానీ ఆ పేరుతో పార్టీలో కనుక గండి పడితే అప్పుడు బీఆర్ఎస్ శక్తి మొత్తంగా సన్నగిల్లుతుంది కదా. కాబట్టి అంతర్గతంగా చేయాల్సిన పోరాటం బహిరంగంగా ఎందుకు వచ్చింది? అలా రావడం వెనుక కూడా రాజకీయాలు ఉన్నాయా? ఇవి రాబోయే రోజుల్లో మనకు తెలిసే ప్రశ్నలు. అలాగే కవిత పట్ల కేంద్రము, దాని దర్యాప్తు సంస్థలు ఎలా వ్యవహరిస్తాయి అన్నది, దాన్ని బట్టి కూడా మనం చూడొచ్చు ఆమెకు వాళ్లకు మధ్యలో ఉన్న ఈక్వేషన్స్ ఏంటి అని.